జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, గురువారం, అక్టోబర్ 3వ తేదీన కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం అరవింద దళాయతాక్షుడైన శ్రీ స్వామివారికి 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేయించారు. ఈ రోజు ఉదయం 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యారాధన కోసం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య బంగారు భావి శుద్ధోదకాన్ని సువర్ణ బిందితో తీసుకువచ్చారు. ఆవాహిత దేవతాభ్యోర్వః చిత్రోపచారైరభ్యర్చయేత్ గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, సర్వార్థతోయం పరికల్పయామి. పటాకేషు రచిత పాత్రేషు తీర్థం స్వీకృత్యావశ్యకస్యోనాభవంతు యాగుండాజావరణో యాగమధ్యే సత్యానుదయమపస్యంజనానా. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన రంగురంగుల పుష్పమాలలతో తోమాల సేవను ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు జగదేక సార్వభౌముడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 1000 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన సేవను విశేషంగా నిర్వహించారు. అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, విశ్వేశాయ నమః, ఓం విశ్వభావనాయ నమః, ఓం విశ్వసృజే నమః, ఓం విశ్వసంహర్త్రే నమః, ఓం విశ్వప్రాణాయ నమః, విరాట్ వపుషే నమః. ఓం సృష్టిలోని సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా లభించేందుకు లోక కళ్యాణం కోసం ప్రతి గురువారం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, పులిహోర, లడ్డు, వడ తదితర పిండి వంటలను నివేదన చేసి అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మహామంగళహారతులు సమర్పించారు. పద్మాలంకృతవాణి వల్లభయుగాం పద్మాసనస్తాం శ్రియా వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్నాథ శ్రీనివాసః దిగ్విజయో భవంతా. శ్రీరమణ గోవింద
దసరా శరన్నవరాత్రి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమెరికా వాస్తవ్యులైన శ్రీ మేళ్ల చెరువు ఉష గారు, శ్రీ రాజేష్ కుమార్ గారు కుటుంబ సమేతంగా మేలుజాతి ఆవును దూడను సమర్పించారు. అర్చకులు వారి చేత గోపూజ నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. आपो जनयथाचनः दिव्यश्रीगन्धरं नित्यपुष्टाब्करीषिणे ईश्वरीं सर्वभूतानां तामिहो भक्त्वये श्रिया స్వర్ణగిరి క్షేత్రంలో ఉదయం 10:30 శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని వేదోక్త ప్రకారంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా దర్శించి ఆనంద పరవశులైనారు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాస్తాభాయ దత్తరకం సదస్థం విచక్రమాణ పరబ్రహ్మణాంగే గరుడాచలేంజనగిరో సింహాచలే మందిరే నమామి ధర్మలయాం కరుణాం లోకమాతరం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రేణ సౌమ్యాం శుభప్రదారాజనం దద్యాత్ ఉల్లాసపల్లవితవానసుప్తలోకి నిర్వాహకోరగదనే మకటాక్షలీలా శ్రీరంగమారణ దర్శనార్థమాగతాన్ సర్వాన్ గోవింద మాంగళ్యం తంతునా నేనా జగద్రక్షణ హేతునా కంఠే పద్మాని త్వం నేవ శరదాం శతం క్షీరోదమదనాయాసే బలరూపే మధుద్విషః నమశ్చంద్ర సహోదర్యే నమస్తే మృతయోనయే మాంగళ్యసూత్రం దేవేన యుష్మత్కం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి. స్వర్ణగిరిలో మొదలైన దసరా నవరాత్రి సంబరాలు. శ్రీ పద్మావతి అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలోని లక్ష్మీ మండపంలో అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో కొలువుదీర్చి విశ్వక్సేన ఆరాధనం పుణ్యహవచనం చేశారు. मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि ताम्बूलम् अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे भूगीफलैश्च कर्पूरै नागवल्लीतलैर्युतौ अधमङ्गलनीराजनम् ॐ हिरण्यपात्रम् अधो पूर्णं दधाते एकदा ब्रह्मणुपहारते मंगलाशासन प्रेर्मदाचार्य पुरोगमै लक्ष्मी रमण गोविंद बोल महालक्ष्मी माई की. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि అనయా ఆవాహిత నవకలశస్తదేవతా సుప్రీతః సుప్రసన్న. అనంతరం మృత్సంగ్రహణం జరిపి మహాలక్ష్మి హవనంతో కార్యక్రమాలకు నాంది పలికారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో
భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడం కోసం తులాభారం సేవ ప్రారంభించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మానేపల్లి రామారావు గారు ముందుగా తులాభారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పటిక బెల్లంతో తులాభారం తూగారు. భక్తులు బెల్లంతో కానీ, చక్కెరతో కానీ, బియ్యంతో కానీ, నాణేలతో కానీ స్వామివారికి తులాభారం తీర్చి తమ మొక్కులు చెల్లించుకునేటట్లు ఏర్పాట్లు చేశారు. స్వర్ణగిరి వెంకటరమణ గోవింద. ఈరోజు స్వర్ణగిరి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అమృత నైవేద్యమైన శ్రీవారి అన్నప్రసాదాన్ని సుమారు 3,000 మందికి పైగా భక్తులు స్వీకరించారు. సాయంత్రం 6:30 స్వర్ణగిరి మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారు తిరువీధి ఉత్సవంలో భక్తుల గోవింద నామస్మరణల మధ్య మాడవీధుల్లో విహరిస్తూ మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ నమః, భువనేశ్వరియే నమః, ఓం శ్రీదేవ్యే నమః, భూదేవ్యే నమః, నీరాదేవ్యే నమః. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచెనుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై నిగుల వర్ణింపనరు